ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 × 33,000 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పచెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్దలీవై జీవంతే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 1వ తారీఖు అందరికీ పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటి వద్దకే వచ్చాము. మొదటగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. తర్వాత మెల్లిగా పెంచుకుంటూ 2,000 చేశారు. 2,000ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3,000 అనౌన్స్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం 3,000ని విడతల వారీగా 250 సంవత్సరానికి ఏడాదికి 250 లెక్కను పెంచుకుంటూ ఇప్పటికి 5 సంవత్సరాలకి 3,000 చేశారు. ఇప్పుడు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 1,000 రూపాయలు పెంచి 1,000, అలాగే ఈ నెల జూలై 4,000 కలిపి 7,000 జూలై 1వ తారీఖు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే అందరికీ 4,000 పెన్షన్, 7,000 పెన్షన్ జూలై 1వ తారీఖు ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మేమే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నాం.
ఎన్ని మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అర్బన్ మొత్తం 3621 పెన్షన్లు ఉన్నాయి, అందరికి అందేలా చేస్తాం. నియోజకవర్గం